రగ్జోడో యాత్ర ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైంది. నేడు ఆదిలాబాద్ జిల్లా అనార్పల్లి వరకు చేరుకున్న పరిస్థితి. కొత్తపల్లికి పోయి విరమిస్తారని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు శివలాల్ సేన జిల్లా అధ్యక్షుడు రాంబాబు. రగ్జోడో యాత్ర ఖమ్మం నుంచి ప్రారంభమైన యాత్ర ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చేరింది. ఆదిలాబాద్ జిల్లా అనార్పల్లికి చేరిన పరిస్థితి. ఇప్పుడు అనార్పల్లిలో ఈ యాత్ర క్లోజ్ కానుంది అని చెబుతున్న పరిస్థితి. రాష్ట్ర శివలాల్ సేన అధ్యక్షుడు రాంబాబు నాయక్ మనతో ఉన్నాడు. ఒకసారి రాంబాబు నాయక్తో మాట్లాడిద్దాం. వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి అసలు డిమాండ్స్ ఏంటి? ముందుగా ఆర్టీవీ గారికి, యాజమాన్యానికి, ఆర్టీవీ ప్రేక్షకులకు శివలాల్ సేన కమిటీ పక్షాన ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటున్నాను. అలాగే శివలాల్ సేన యొక్క చేసేటువంటి కార్యక్రమాలు ఏంటని మీరు అడుగుతున్నారు. శివలాల్ సేన ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఏదంటే ప్రజా రగ్జోల్ యాత్ర. ఈ ప్రజా రగ్జోల్ యాత్ర ఏంటి అంటే మా యొక్క వర్గీయులతో పాటు, బంజారా బిడ్డలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి ఎస్సీ ఎస్టీ అంటే ఇంకా ఎస్సీ బీసీ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఇలా అందరికీ ఒక సామాజిక స్పృహను తీసుకురావాలి. ఈ సామాజిక పరమైనటువంటి అంశాలు ఏమై ఉన్నాయి, అలాగే మనకు రావాల్సినటువంటి వాటా ఏముంది, హక్కు ఏముంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ రకంగా మనము పోట్లాడాలని ఒక ఆలోచనతోటి, అల్టిమేట్గా రాజ్యాధికారం తీసుకుపోవాలని ఒక ఆలోచనలతో అయితే ఈ యొక్క ప్రజా రగ్జోల్ యాత్రను తీసుకొచ్చి నేటికి 19వ రోజు ఆదిలాబాదు ఇక్కడ అనార్పల్లిలో చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి అనార్పల్లిలో మన కొత్తపల్లిలో క్లోజ్ అవుతుంది అని అంటున్నారు. ఏంటిది ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఏంటి అసలు విషయం? కొత్తగూడెం టు కొత్తపల్లి అంటే ఈ యొక్క గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్ అంతా కొత్తగూడెం టు కొత్తపల్లి అనే ఒక ఆలోచనతోటి ప్రజా రగ్జోల్ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక ఆలోచన చేసుకున్నాం. అందులో భాగంగానే ఇది మొదటి విడత. ఈ మొదటి విడత కొత్తగూడెము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, అక్కడ సేవాగఢ్ శివలాల్ మహారాజ్ టెంపుల్ దగ్గర నుంచి, అక్కడ నుంచి వయా ఖమ్మం మీద నుంచి మహబూబాబాద్ నుంచి ఇట్లా వరంగల్ మీద నుంచి ములుగు మీద నుంచి భూపాలపల్లి నుంచి మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్. అంటే ఈ 19 రోజులు ఈ 9 జిల్లాలు ప్రధానంగా చాలా అంటే ఎక్కడ ఎక్కువ వెనకబడినటువంటి నా వర్గీయులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఎస్టీలో ఉన్నటువంటి ట్రైబ్స్లో ఉన్నటువంటి 33 తెగల వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఆలోచనలు మనకు రావాల్సినటువంటి వాటను వాళ్ళకు తీసుకురావాలి, చైతన్యపరచాలి. మనము సామాజిక చైతన్యం కావాలి, రాజకీయ చైతన్యం కావాలి, అల్టిమేట్గా ఓటు చైతన్యం కూడా కావాలని ఒక ఆలోచనలతోటి మేమైతే పోగొట్టుకున్నామో ప్రభుత్వాలు, మరి మేము నమ్ముకున్న ప్రభుత్వాలు మమ్మల్ని విషం ఇచ్చి అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగానే అంటే విషం ఇవ్వడమే అనమాట. ఎందుకంటే జీవో నెంబర్ 3 పోయింది. మా ఔన్నత్యాన్ని, మా యొక్క ఉద్యోగస్తుల్ని, మరి వేలాది మంది సంవత్సరానికి బయటకు వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు జీవన వృత్తి అంటే జీవనాధారం లేకుండా పోతుంది. సో ఇలాంటి అంశాల్లో అనేక రకాలుగా ఉన్నటువంటి స్థానిక సమస్యలను మరీ ముఖ్యంగా ముందుకు తీసుకుపోయి రావడం జరుగుతుందని. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఆదివాసీ ప్రజల నుంచి అంటే గిరిజన ప్రజల నుంచి ఏ డిమాండ్స్ వచ్చాయి? మీరు చాలా జిల్లాలు తిరిగారు, ఖమ్మం తిరిగిండ్రు, వరంగల్ తిరిగిండ్రు, ఇటు మంచిర్యాల దాకా చేరిండ్రు, భూపాలపల్లి కూడా. ఏంటి ప్రధాన అంశాలు ఏమేమి మీ దృష్టికి వచ్చాయి, ఏంటి అసలు? స్థానిక సమస్యల్లో ముఖ్యంగా జీవో నెంబర్ 3, అలాగే ఏదైతే ఏజెన్సీ బెల్ట్ ఉందో ఏజెన్సీ ఏరియాలో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమతా జడ్జిమెంట్ కాబట్టి 1/70 కావచ్చు. ఈ యొక్క అంశాల్లో కేవలం కంపెనీ అనే పరిశ్రమ అనే పేరుతోటి వేలాది ఎకరాలు దారాదత్తం చేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ యొక్క డిపార్ట్మెంటు అదే మా గిరిజనులు అంటే 33 తెగలు ఉన్నటువంటి గిరిజనులు, లంబాడీస్ కావచ్చు, కోయాస్ కావచ్చు, గోండు కావచ్చు, పర్దాన్ కావచ్చు, ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే 33 వీళ్ళు పోయి ఒక్క ఎకరమో, ఒక గుంటనో, ఒక అరగుంటనో ఆ భూమి ఏదైతే ఫారెస్ట్ భూమిలో పోతే అంటే కనీసం ఆవులు పోయినా కూడా ట్రంచ్ కట్టి ఈరోజు వాళ్ళు ఇది చేసుకున్నటువంటి. మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వేలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క మూలాన్ని, ఈ యొక్క మూలధనాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం కదా.
మరి మమ్మల్ని కానియకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఏం జరుగుతుందనేది గ్రౌండ్ స్థాయిలో ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నాం. అది మాకు స్థానికంగా ప్రధానమైనటువంటి అంశము ఈ యొక్క పోడు పట్టాల ఇష్యూ కావచ్చు, జీవో నెంబర్ 3 ఇష్యూ కావచ్చు. దీనికి రిలేషన్స్గా ఇంకా చాలా కొన్ని వాళ్ళు పత్రాలతో సహా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగనే తీసుకుపోతాం. ఇది ప్రతి జిల్లాలో ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోతాం. ఒకవేళ చేయని ఎడల అల్టిమేట్గా ఏం చేయాలనేది ఈ యొక్క మా అంశాన్ని మా యొక్క దాన్ని ఉధృతం చేసుకుంటూ పోతాం. అంటే ఏదో ఒక సంఘం ఏదో ఒక పార్టీతో రిలేటెడ్ ఉంది అంటున్నాం. సేవలాల్ సేన ఏ పార్టీతో రిలేటెడ్ ఉంది, ఏ రాజకీయ పార్టీతో రిలేటెడ్ ఉంది? రానున్న రోజుల్లో మీ సంఘం యొక్క ఆలోచన ఏంటి? ముఖ్యంగా సేవలాల్ సేన అనేది ఒక ఇండిపెండెన్స్ సంఘం. ఇది ఏ పార్టీకి లోబడి కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి జెండా కింద కాదు. సేవలాల్ సేనగా మా జాతి జెండా ఉంది, మా జాతికి ఒక ఎజెండా ఉంది. అణగారిన వర్గాలుగా ఈ రాష్ట్రంలో 93% ఉన్నటువంటి అణగారిన వర్గాల ముందు మేము అగ్రవర్ణాల మీద ఒక ఆలోచనలు తీసుకురావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. మాకు సేవలాల్ మహారాజ్ ఏదైతే చెప్పిండో ఎప్పటికైపోయినా నా జాతి బిడ్డ లాల్ కిలా మీద జెండా ఎగరేయాలని చెప్పేసి ఒక నినాదం ఉంది, ఇప్పటికీ ఉంది. దాన్ని 100% మేము నిజం చేస్తామనే ఆలోచనలతో ముందుకు పోతున్నాం. సమస్యల మీద రానున్న రోజుల్లో చివరిగా ఏ రకమైన పోరాటం ఉండబోతుంది, ఏంటి అసలు? ఈ యొక్క సమస్యల మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతున్నాం. మొన్న లగచర్ల ఇష్యూ కావచ్చు, ఆడపిల్లల హాస్టల్లో చనిపోవడం కావచ్చు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, ఎంప్లాయీస్ మీద అఘాయిత్యం కావచ్చు, రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నము కావచ్చు, అందులో భాగంగా మంత్రి పదవి ఇవ్వకపోవడము కావచ్చు, ఇలా అన్నిటి అంశాలని కనుక మన దృష్టిలో తీసుకొస్తే ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ జెండాలు మారుతున్నాయి, కానీ ఈ యొక్క అగ్రకులాల ఎజెండా ఒకటే అని చెప్పేసి మాకు స్పష్టమైంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే అనుసరించిండో అలాగే సేవలాల్ మహారాజ్ గారు మాకు చూపించినటువంటి దిక్సూచి ఏదైతే ఉందో ఈ రెండింటి అంశాల మీద తప్పకుండా మరి మా పోరాటము మేము ఆపేలేదు. ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఒకవేళ తీర్చని ఎడల మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తూనే ఉంటాం. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇతర ప్రభుత్వాలు వచ్చినా వానికి ఎక్కడ కూడా తగ్గకుండా తొలగకుండా అడిగి కడగడము సేవలాల్ సేనగా మాకు హక్కు ఉందనే అంశాన్ని కూడా ఆర్టీవీ ద్వారాగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజాపక్షానికి తెలియపరుస్తుంది. ఆర్టీవీ ద్వారా బంజారా ప్రజలకు రాష్ట్ర సేవలాల్ సంఘం ప్రెసిడెంట్ రాంబాబు బంజారా ప్రజలకు ఏం సందేశం? ఆర్టీ ద్వారాగా బంజారా సమాజానికి అలాగే నేను చెప్పేది ఒకటే, సేవలాల్ సేనగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ యొక్క యాత్రలో మమేకమైపోతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశీర్వాదం కావాలి. ప్రతి తండాల్లో ప్రతి గూడాల్లో మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడైతే నా వర్గీయులుగా చదువుకొని వాళ్ళు ఎవరు ఉన్నారో, అనగా నా చదువుకు దూరంగా ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ప్రపంచ దృష్టిలో ఎక్కడైతే తగ్గిపోతున్నారో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూ వాళ్ళందరినీ ఏకం చేస్తూ వాళ్ళందరినీ సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ ఆర్థికంగా బలం పెట్టి చేయాలనే ఒక ఆలోచనని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ యొక్క అంశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచన అయితే సేవలాల్ సేన చేస్తుంది. ఇది పరిస్థితి. ఒకసారి జిల్లా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, ఏంటి ఎట్లుంది జిల్లాలో రెస్పాన్స్ మా జిల్లాలో సేవలాల్ సేన మా రథం తిరుగుతున్నది. మా 9 జిల్లాల నుంచి టేకులపల్లి నుంచి ఇక్కడ అనార్పల్లి వరకు చేరుకున్నది. మాకు మంచిగానే ఉన్నది. ఏ ఊర్లో పోయినా కూడా కొంచెం సంపాదన మంచిగానే ఉన్నది. అచ్చుడు పోవుడు వాళ్ళ సమస్య చెప్పుడు కొంచెం బాగానే ఉంది సార్. చివరిగా ఈ యాత్ర ఎక్కడ ముగించబోతుంది సార్? కొత్తపల్లి సార్ ముగించు 1 గంటలో 2 గంటల్లో సమాప్తి అయిపోతుంది. మంచిగానే ఉన్నది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. హక్కుల పోరాటం కోసం సేవలాల్ సేన పనిచేస్తుందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఏ పార్టీకి సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం, పార్టీలకు సంబంధించిన వ్యవహారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, పార్టీలకు సంబంధం లేకుండా బంజారా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తామని సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.